గారు ఎస్సీ, ఒక దాంట్లో జిలాని ముస్లింని నామినేట్ చేశాం ఆ రోజు కౌన్సిలర్స్ నుంచి. దురదృష్టకరం, ఎలక్షన్ అయిన తర్వాత మొన్న లోకల్ మన జనరల్ బాడీ అయిపోయిన తర్వాత, జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మన వైస్ చైర్మన్ ముక్కంటి గారు చనిపోవటం, అది ఖాళీ రావటం అందరికీ తెలిసిన విషయమే. పోయిన నెలలో ఎలక్షన్ పిలిచారు ఎలక్షన్ కమిషన్. 33 కౌన్సిలర్స్ లో 32 మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారు, ఒక తెలుగుదేశం మారారు ఎలక్షన్ ముందు. ఈ 32 మంది కూడా మాతోనే ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఈరోజు పిడుగురాళ్ల మున్సిపాలిటీకి పోయిన నెలలో వైస్ చైర్మన్ ఎన్నిక వస్తే 33 కౌన్సిలర్స్ లో 32 మంది వైఎస్ఆర్ కుంటే అవలీలగా జరగాల్సిన ఎన్నిక. కానీ ఆ రోజున కౌన్సిలర్స్ అందరూ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి పోతే అధికారులను బెదిరించి వాళ్ళ చేత పోస్ట్పోన్ చేయించారు ఎన్నికని. అధికారులు కూడా ఎలా ఉన్నారంటే, వాళ్ళు రాస్తారు బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి టైంకి పోస్ట్పోన్ చేస్తారంట. బీఫామ్ ఇవ్వకపోతే నామినేషన్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అవుతాడు, బీఫామ్ ఇవ్వకపోతే ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని లేదు. అంటే వాళ్ళకి రాయటం కూడా చేతకాల, ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం అనేది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎలా ఒత్తిడి ఉంది తెలుగుదేశం నాయకుల గురించి. స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి మరుసటి రోజు చేశారు. మరుసటి రోజు మళ్ళీ కౌన్సిలర్స్ పోవాలంటే ఇంకా ఎలాగూ పోస్ట్పోన్ చేయలేమని కౌన్సిలర్స్ ని కిడ్నాప్, దాదాపు 10-12 మందిని పోలీసులను కిడ్నాప్ చేయటం. ఎంత విడ్డూరం అంటే, ఎట్టుందంటే దొంగతనం చేస్తే దొంగల్ని పట్టుకోమని పోలీసుల దగ్గరికి పోతాం, పోలీసులే దొంగతనం చేస్తే ఎవరి దగ్గరికి పోవాలా జనం, అలా ఉంది. పోలీసులే కిడ్నాప్ చేశారు కౌన్సిలర్స్ ని. ఆ రోజు అందరి వాయిస్లు, వీడియో రికార్డింగ్లు, ఆడియో రికార్డింగ్లు నేను పెట్టడం జరిగింది. మళ్ళీ ఆ రోజు పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ రేపు సోమవారం ఎన్నికలు వచ్చినాయి. నేను నిన్న కౌన్సిలర్స్ అందరినీ పిలిచాను, ఏం చేద్దాం అబ్బాయి, మరి ఎన్నిక వచ్చింది, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తేనే కదా పాలు పంచుకునేది, ఎవరిని నిలబెట్టుకుందామని. చాలా మంది కౌన్సిలర్స్, సార్ పరిస్థితులు బాలేవు, పోలీసులే మా మీద కేసులు పెడుతున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, ఎలా మేము తెలుగుదేశం వాళ్ళతో పోరాటం చేయగలుగుతాం కానీ పోలీసులతో ఎలా పోరాటం చేయాలి, మేము ఎలా ఈ సమస్యకి అసలు పరిష్కారం ఎలా అని వాళ్ళు అంటున్న తరుణంలో కొంతమంది ఊరు వదిలిపెట్టి పోవటం, కొంతమంది 3 రోజులు బయట ఉండి ఆ రోజు వస్తామనటం, అసలు ఎన్నిక జరిగిద్దో జరగదో పరిస్థితులు ఎట్లుంటాయో అన్న తరుణంలో సరే మళ్ళీ ఆదివారం కూర్చొని ఒక నిర్ణయానికి వద్దాం అనుకున్నాం. ఈ లోపల యథావేచ్ఛగా మళ్ళీ తెలుగుదేశం నాయకులు బెదిరింపులు, మళ్ళీ పోలీసులు కిడ్నాప్. ఈరోజు చూశారు మీరందరు వీడియో కూడా, మహిళ మా కౌన్సిలర్ భార్య నైట్ ఈ వీడియో అఫ్కోర్స్ అందరికీ చేరింది, ఆమె వాయిస్ వినపడింది. తన భర్తని నిన్న రాత్రి మాచవరంలో ఉంటే, పిడుగురాళ్ళలో కాదు మాచవరం గ్రామం, వాళ్ళ అమ్మగారింట్లో ఉన్నారు, ఎందుకు ఈ తలకాయ నొప్పులు పిడుగురాళ్ళని. అక్కడికి మాచవరంలోని 3 కానిస్టేబుల్స్ పోయి, అతనికి అసలే కాలు బాగలేదు, యాక్సిడెంట్ అయింది, అతన్ని ఎత్తికెళ్లి కిడ్నాప్ చేసి ఇలా ఒక్కొక్కళ్ళ ఘట్టం. ఇంకో కౌన్సిలర్ హైదరాబాద్ లో ఉంటే వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ అన్నని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వు వస్తావా సస్తావా. ఏముంది, చిన్న ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక. ఈ రోజు అది వైఎస్ఆర్సీపీ గెలిచినందువల్ల వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోరు కదా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం దిగిపోరు కదా. కానీ తెలుగుదేశం ప్రభుత్వం సంకేతం పంపించుండొచ్చు. ఎస్, ఎవరుంటారో మెజార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరగాలని ఒక మంచి సంకేతం. మరి వయసులో పెద్దవాడు, అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంకేతం ఇచ్చుండొచ్చు, కానీ ఇవ్వలేదే. చిన్న ఎన్నికను కూడా మేము రాజకీయం చేస్తాం, వదలం, భయభ్రాంతులు చేస్తాం, డబ్బులు ఇచ్చి కొంటాం, ఎట్టన్నా మేము గెలవాలి. గతంలో ఇలా జరగలేదే. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 120-130 మున్సిపాలిటీల్లో అన్ని గెలిచినా 2 మెజార్టీ తగ్గింది, దర్శిలో, తాడిపత్రిలో. ఆ రోజున ఆయన తలుచుకుంటే 2 కౌన్సిలర్స్ అటు నుంచి ఇటు రాలేరా చెప్పండి. ఖచ్చితంగా ఆ రోజు తాడిపత్రిలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పాడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే నేను అయ్యేవాడిని కాదు చైర్మన్, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి అని. మరి ఈరోజు ఎక్కడున్నాయి విలువలు? 9 నెలలు అయింది, ఇచ్చిన హామీలు నిలబెట్టాలనే ఆకాంక్ష లేకపోగా, పోయినటువంటి చర్యలు లేకపోగా ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, ఎక్కడ ప్రశ్నిస్తారో అని కౌన్సిల్స్, లోకల్ బాడీలని అటు నుంచి తీసుకోవటం. నిన్న పాపం సుబ్బారావు గారు, మా చైర్మన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు, అధ్యక్షుడిని నేను తీసుకెళ్తే ఆయన చెప్పేది అదే, సార్ మా ఫ్యాక్టరీకి తాళాలు వేశారు, జానపాడు రోడ్లో ఉన్న ఫ్యాక్టరీకి, నన్ను పార్టీ మారాల్సిందే అంటున్నారు, మారకపోతే పిల్లల మీద నా మీద కేసులు పెడతామంటున్నారు. ఏం చేయాలి? ఒక ఆర్యవయస్యుడు, ఏదో పెద్దవాడు, వయసులో ఉన్నవాడిని బెదిరిస్తే ఏం చేయగలుగుతాడు అతను? ఎంతవరకు పోరాడగలుగుతాడు? తెలుసు, నేను ఇప్పుడు ఇచ్చిన వెంటనే ఆయన చేత స్టేట్మెంట్ ఇప్పిస్తారు, లేదు నన్ను ఎవరు బెదిరించలేదు. ఇంతేగా ఇందాక కౌన్సిలర్కి చెప్పినట్టు
కౌన్సిలర్ని వదిలిపెట్టేటప్పుడే చెప్పారంట, నువ్వు ఇమ్మీడియట్గా స్టేట్మెంట్ ఇస్తేనే వదిలిపెడతామని. మరి యువక సస్తాడా పాపం? పోలీసుల దెబ్బకి యువక ఏం చేస్తాడు? నన్ను ఎవ్వరూ తీసుకెళ్లలేదండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదో హైకోర్టులో హెబియస్ కార్పస్ వేశాం కాబట్టి వెంటనే వదిలారు. ఒక చిన్న ఎన్నికని రాష్ట్రమంతా చూసేటట్టు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? ఈరోజు ప్రజలు గమనించాలి. అంటే వాళ్ళ యొక్క దిగజారుడుతనం, తెలుగుదేశం ఒక ప్రభుత్వం ఒక దిగజారుడుతనం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిదీ నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అక్కడ దెందులూరులో అబ్బాయి చౌదరి గారు, చింతనేని ప్రభాకర్ గారు ఓ పెళ్లికి పోయారంట. అనేక చోట్ల పోతారు, ఇక్కడ పోవట్లేదా నాయకులు? చింతనేని ప్రభాకర్ గారు ఎలా మాట్లాడాడు, ఎటువంటి వర్ష పదుజాలంతో తిట్టాడు ఆ డ్రైవర్లందరూ చూస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ మీదే కాకుండా అబ్బాయి చౌదరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అధికారం ఉంది, ఏమన్నా చేస్తాం, ఎలాగన్నా నెట్టుకొని పోతాం. పోండి, ప్రజలు చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీకే తెలిసింది కదా, వచ్చే 4 ఏళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ చేస్తున్న పరిస్థితులన్నిటికీ ఎటువంటి తీర్పు ఇస్తారో, ఆ రోజున మిమ్మల్ని ఎలా శిక్షిస్తారో అవకాశం ఇచ్చారు. చేయండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు డీబీటీ ద్వారా డబ్బులు ఇస్తే మీరు 3 లక్షలు ఇవ్వండి. ఎవరు అప్పారు? 3 లక్షల కోట్లు ఇవ్వండి, ఎవరు కాదన్నారు? ఆయన 2 లక్షల కోట్లు ఇస్తే మీరు 3 లక్షల కోట్లు ఇచ్చి ఆదుకోండి. ఆయన 30 లక్షల పట్టాలు ఇస్తే మీరు 60 లక్షల పట్టాలు ఇవ్వండి. ఆయన సచివాలయాలు లేదు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే మీరు ఇంకా మెరుగైన వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల పాలన తీసుకురండి. ఎవరు కాదన్నారు? ఇప్పుడు ఎవరు ఆపట్లేదే. అవన్నీ పక్కన పడేసి ఓ చిన్న వైస్ చైర్మన్ ఎన్నికకి మేము లాక్కోవాలి, బెదిరించాలి. ఉన్న చైర్మన్ని బెదిరించి ఏం చేస్తాం? ఆర్యవైశ్యులు పాపం ఎక్కువ మంది, లేదు పేదవాళ్ళు రిజర్వేషన్లో వచ్చి పాపం వాళ్ళు కూడా మేము ప్రజాప్రతినిధులు అనుకోవాలని ఈరోజు పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొట్టమొదటిసారి కౌన్సిలర్స్ అయిన వాళ్ళని బెదిరిస్తే ఎంతవరకు వాళ్ళు పోరాడగలుగుతారు? అయినా చాతనైనంత వరకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఇంత అదిరింపులు బెదిరింపులు వస్తున్నా సరే అవసరమైతే ఎన్నికకు పోము కానీ మేము పార్టీ మారమంటున్నారు. ఏమన్నాలి అట్లాంటి వాళ్ళని? చెప్పండి. మనం సెల్యూట్ చేయాలి. నిజంగా డబ్బు లేనివాడు చిన్నవాడు కాదు, నీతిగా నిలబడిన వాడే చిన్నవాడు. ఈరోజు వాళ్ళకి డబ్బు లేకపోయినా నీతిగా నిలబడుతున్నారు. మాకు టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ, మమ్మల్ని గెలిపించింది వైఎస్ఆర్సీపీ అని నిలబడుతున్నారు. సెల్యూట్ చేయాలి అటువంటి నాయకులకి. తెలుగుదేశం నాయకులు ఎప్పటికన్నా ఈ చిల్లర రాజకీయాలు వదిలేసి మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎలా చేసుకుంటారనేది చూపెట్టండి. అంతేగాని ఈరోజు ఇంత చండాలమైన లా అండ్ ఆర్డర్ పరిస్థితికి ఇంత అనుభవజ్ఞమైన చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తాడు. ఈ 9 నెలల్లోనే ఇంత దిగజారిపోతుంది ఈ ప్రభుత్వం అనేది గతంలో ఎన్నడూ చూడలేదు. బహుశా రానున్న కాలంలో చూడకూడదని ఆకాంక్షిస్తున్నాం. ఏది ఏమైనా రేపు జరగబోయే వైస్ చైర్మన్ ఎన్నిక మరి ఎలక్షన్ కమిషన్ ఇష్టం. మీరు జరిపించుకోవాలంటే జరిపించండి, సదావుగా జరిపించండి. ఎలక్షన్ కమిషన్ కిందే కదా పోలీసులు ఉండేది. లేకపోతే ఎన్నిక పెట్టమాకండి. ఎవడు పెట్టమంటున్నాడు? ఇందాక నేను చెప్పినట్టు